హాయ్ అండి, బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా గీ వేసుకుందాం. కుక్కర్ తీసుకొని గీ వేడయ్యాక కాజు వేసుకొని కాజు ఫ్రై చేసుకున్నాక అదే గీలో బీట్రూట్ వేసుకొని బీట్రూట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గీలో బాగా బీట్రూట్ ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వస్తుంది బీట్రూట్ నుండి. అప్పుడు 1 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ బీట్రూట్లో వచ్చే వాటర్తోనే మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఒక 4-5 విజిల్స్ తర్వాత బీట్రూట్ బాగా కుక్ అవుతుంది. చూడండి, బీట్రూట్ కూడా చాలా బాగా ఉడికింది. అలా బీట్రూట్ కూడా ఉడికింది కదా. కొద్దిగా షుగర్ వేస్తాం బీట్రూట్లో. ఆల్రెడీ బీట్రూట్ కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి చూసుకొని షుగర్ వేసుకోవాలి. దగ్గరికి వచ్చేలాగా బీట్రూట్ని మనము స్టవ్ మీదే సిమ్లో పెట్టుకొని అలా దగ్గరికి వచ్చాక బీట్రూట్ని ఆఫ్ చేసుకోవాలా. కాజు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.